శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. సద్గురు జ్యోతిషాలయం ద్వారా కన్యా రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇంకా సిద్ధంగా ఉండండి. అధికారపరంగా అధికార విజయం 2026లో శిఖరం అనే మాటకు అసలైన అర్థం చూపించే ఒక రాశి ఏదైనా ఉందంటే అది కన్యా రాశి వారు మాత్రమే. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అండి. డే 1 నుంచి మీకు పట్టిందల్లా బంగారమే. కన్యా రాశికి టాప్ అంటే టాప్, అల్టిమేట్ టాప్ ఈ సంవత్సరం ఎవరైనా ఉన్నారు అని అంటే 12 రాశిలో కన్యా రాశి వారి గెట్ రెడీ. రాజకీయంగా అధికార యోగం, ఉద్యోగంలో ప్రమోషన్స్, మంచి మంచి పొజిషన్స్ ఖచ్చితంగా వస్తాయి. రాసి పెట్టుకోండి. నేను చెప్తున్న గురుగారిని అడగచ్చు, మళ్ళీ మీరు అంత అద్భుతంగా ఉంటుంది. పెద్ద విజయం నమోదు చేస్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక పెద్ద విజయాన్ని నమోదు చేస్తారు. మీ జీవితాన్ని మార్చే ఒక సంవత్సరం ఏదైనా ఉందంటే అది 2026. జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. ప్రశంసలు, గౌరవాలు, సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయాలు, సభల్లో నిలబడి సత్కారాలు, మంచి విషయాలు వరుసగా జరుగుతాయండి. మీకు ప్రేమ వివాహం కలిసి వస్తుంది. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కొత్తగా దంపతులుగా మారే అవకాశాలు, స్నేహితుడితో స్నేహితురాలతో వివాహం, ప్రేమ వివాహం యోగకరంగా ఉంటుంది. చాలామందికి వివాహంతో పాటు జీవితంలో కొత్త దిశలో వెళ్తారు. విదేశాలలో స్థిరపడ్డ వాళ్ళు, ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మంచిగా అద్భుతంగా ఉంటారు. ఉద్యోగంలో భారీ ధనమైనటువంటి ధన ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలే, లేదా మంచి ఉద్యోగాలు మారుతారు. ఉన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం కంటే ఇంకా గొప్ప ఉద్యోగం, పెద్ద పెద్ద అవకాశాలు, ఆర్థికంగా మంచి మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు. ఇలా ఎంత డబ్బు వచ్చిందని మీకు కూడా ఆశ్చర్యపోయేంత రకంగా ఆర్థికంగా స్థిరపడతారండి కన్యా రాశి వారు. స్నేహితుల మధ్య ఉన్న వాగ్వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలు అన్నీ తొలగిపోతాయి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు విడిపోయి ఉంటే వాళ్ళు వెంటనే కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కసారి మాట్లాడండి ఫోన్ చేసి, అన్నీ సెట్ అయిపోతుంది. మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. అద్భుతంగా ఉంటుంది. మీ పేరే వినిపిస్తుంది ఎక్కడ చూసినా సమాజంలో. ఆ గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు. మీరు సంతానం లేని వారికి, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన యోగం, సంతానం ఉన్న వారికి, ఆ వారి యొక్క విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా చాలా యోగం. ఆ సంతానానికి వివాహం చేసే యొక్క యోగం కూడా మీ రాశి వారికి వచ్చేసింది. ఇల్లు కొనుగోలు, స్థలం కొనుగోలు, ఆ ఇంట్లో ఏమైనా లిటిగేషన్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవ్వడం, కోర్టు కేసులు ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం, ఇల్లు చక్కగా కట్టుకొని గృహప్రవేశం, ఉన్న ఇంటిని వాస్తుపరంగా సర్దుకోవడం. ఎన్నండి, 1, 2, 3 చెప్పుకుంటూ పోవచ్చు. కళాకారులకి చాలా మంచిది. సినిమా రంగం వారికి చాలా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ప్రయాణాలు, వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, నటన పరంగా కూడా చాలా ప్రయాణాలు ఉన్నాయి. కొత్త ప్రదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పులతో పాటు పెద్ద పెద్ద ప్రమోషన్స్, లైఫ్ లిఫ్ట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది.
బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ సహాయంతో నడిచే బ్యాంకర్స్ అవి కూడా బాగా కలిసి వస్తుంది. యూనివర్సిటీస్ చాలా గొప్పగా మంచి యూనివర్సిటీస్లో విద్యాభ్యాసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా చాలా యోగం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగ అవకాశాలు 100% విద్యాపరంగా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఆస్తి, ఆర్థిక భద్రత అని నేను అడగకపోయినా దేవుడు ఇచ్చేశాడే అనేంత గొప్పగా ఆశ్చర్యకరంగా ఉండే ఒక రాశి ఏదైనా ఉందంటే రాశి పెట్టుకోండి. కన్యా రాశి మిత్రులారా, శబ్దం చేసి మరి చెప్తున్నా, దిస్ ఈజ్ యువర్ ఇయర్. ఆరోగ్యంగా చిన్న చిన్న జాగ్రత్తలు, మోకాళ్ళు, లెగ్మెంట్, ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు అవన్నీ జాగ్రత్త పడండి. ఈ అసహనం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా సర్దుకుంటాయి. నెగిటివ్ ఈ సంవత్సరం ఏమీ లేదండి కన్యారాశి వారికి. ఇది ఎంత బాగుంది కదా, వినడానికి బాగుంది కదా. చిన్న చిన్నవి ఎప్పుడు వస్తూ ఉంటాయి, జాగ్రత్త పడండి. అధికార యోగం, విజయం, ప్రమోషన్, ప్రేమ వివాహం, భారీ ధనం, గౌరవం, జీవితం టాప్ గేర్లో ఉంటారు కన్యారాశి మిత్రులారా. ఇవన్నీ వచ్చిందంటే అహంకారం రాకూడదు. కాబట్టి మీ యొక్క నిత్య జీవితంలో మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. వెళ్ళండి ఒక్కసారి తిరుపతికి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ వెంకటనాథుని ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశివారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయోస్తు. అయ్యప్ప స్వామి వారి భక్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మకర సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు. సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తన ఆభరణాలని ధరించి అందరికీ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక మహా పండగ. అలాంటి పండగ బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించి ఉన్నారు. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో 365 రోజులు నీళ్లు పడుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి సంపూర్ణ చరిత్రను చూపించే ఒక దేవాలయం నిర్మించి మకర సంక్రాంతి రోజు ఉదయం గణపతి హోమం, చక్కగా స్వామివారికి అభిషేక ఆరాధనలు, మహా అన్నదానం యొక్క ఆఖరి రోజు 67 రోజుల్లో చేస్తున్నటువంటి మహా అన్నదానం, సాయంత్రం స్వామివారికి తిరువాభరణ అలంకారం. స్వామివారికి ప్రతి సంవత్సరం ఏదో ఒక బంగారు ఆభరణాన్ని చేసి ఆభరణ అలంకారం అయ్యి కొండ మీద జ్యోతి వెలిగిస్తాం. తిరుపతి పట్టణంలో ఆ కొండ మీద జ్యోతి వెలిగిస్తే సుమారుగా ఒక 20 కిలోమీటర్ వరకు జ్యోతి కనబడుతుంది. అవకాశం ఉన్న ప్రతి భక్తులు శబరిమలకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు మన గుడికి రండి. లేదా ప్రత్యేకించి ఏ విధమైనటువంటి కోరికతో ఉన్న వాళ్ళందరూ కూడా మకర సంక్రాంతి రోజుకి వచ్చి కార్యసిద్ధి కలిగించే ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో 18 ప్రదక్షిణాలు చేసి మీరు మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇది సత్యం. నేను చెప్పిన వాళ్ళందరూ ఎన్నో రకాలుగా చేసి అనుభవించున్నారు ఆ యొక్క అనుభూతిని. తప్పకుండా మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మకర సంక్రాంతి 2026 జరగబోయే ఒక అద్భుతమైనటువంటి పండుగకు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. స్వామివారు మీకు అనుగ్రహం ఇవ్వడానికి, అయ్యప్ప స్వామివారు మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. రండి, అనుగ్రహం పొందండి, ప్రసాదం స్వీకరించండి. శరణమయ్యప్ప. ఎక్కడున్నావయ్యా నువ్వు, ఎక్కడున్నావు, ఎక్కలేని శిఖరాన ఎక్కడో దూరాన. అయ్యప్ప మేమందరం వచ్చేస్తున్నామయ్యా నీ దర్శనానికి అని చెప్పేసి నవంబర్ 16 నుండి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నారు. పెద్ద బాధ చేస్తున్నారు. వచ్చేసింది జనవరి 1 వచ్చేసింది. మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వచ్చేసింది. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప అన్నట్టు అద్భుతంగా వేల లక్షల మంది శబరిమలకి వెళ్తూనే ఉన్నారు. అక్కడ మీరు చేయవలసిన పని ఏమంటే మీ ఫోన్ పెట్టుకొని నెగిటివ్ శబరిమల గురించి మాట్లాడడం మానేయండి. అది భూలోక స్వర్గం అండి ఆ శబరిమల, ఆ వైకుంఠ ధామం. అక్కడికి వెళ్ళి ఆ చెప్తుంటేనే చూసారా గూస్ బంప్స్ వస్తుంది. మీకోసం ఎదురు చూస్తున్నాడండి అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి. మకర సంక్రాంతికి వెళ్ళే ప్రతి భక్తులు, పాదయాత్రలో వనయాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి నామస్మరణతో కలవు వెంకటనాథాయన ఎలా అన్నావు అలా కలియుగంలో ప్రత్యక్షంగా శీఘ్రంగా అనుగ్రహించే అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పళ్ళి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాలుకు మెత్త అని చెప్పుకుంటూ మీ ఇరుముడిని మోసుకుంటూ ఆ స్వామివారి నెయ్యిని తీసుకెళ్ళి
శబరిమలకి వెళ్ళండి. మీకోసం అయ్యప్ప అతి శీఘ్రంగా దర్శనం ఇచ్చి అనుగ్రహం ఇవ్వడానికి మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనంగా ఆభరణ అలంకారం ఇచ్చి మీకు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఏ సమస్య లేదు. తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు కానీ, సెంట్రల్ ఫారెస్ట్ వారు కానీ అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. వనయాత్రలో మంచి షవర్స్ ఏర్పాటు చేశారు, బాత్రూమ్ ఏర్పాటు చేశారు, మంచినీటి మెడికేటెడ్ మంచినీటి ఏర్పాటు చేశారు. ఏ లోపం లేదండి. ధైర్యంగా రండి శబరిమలకి, అద్భుతంగా ఉంటారు అందరూ కూడాను. కానీ మీరు తీసుకురావాల్సింది మీతో పాటు ఒక వాటర్ బాటిల్, ఒక ప్లేట్, ఒక గ్లాసు, ఒక స్పూన్, ఒక మెడికేటెడ్ చిన్న మెడిసిన్స్ ఏమైనా, కొంచెం చిరు తిరుబండారాలు తీసుకొని అందులో ఏది కూడా ప్లాస్టిక్ లేకుండా తీసుకెళ్ళి ఆ వనాన్ని రక్షించండి. ఆ వనరక్షకుడిని దర్శించండి, వనాన్ని రక్షించండి, ప్లాస్టిక్ నిషేధించండి. శబరిమలై భూలోక స్వర్గం. ఆయన్ని మించిన వారు ఎవ్వరు లేదు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అయ్యా దర్శనం స్వామి, అయ్యా దర్శనం బంగారు కొండపైన. అయ్యా స్వామి మేమందరూ వచ్చేస్తున్నామయ్యా నీ దగ్గరికి అని చెప్పేసి మీ డేట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. మకర సంక్రాంతి ప్రారంభమైంది. ఆ మకర సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైంది. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.